దురాశపరులు. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చిను. ఆవిడ తన కోసం మేకలను అమ్మి మరీ అన్నింటినీ కొనమని పోరు పెడుతూ ఉండేది. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు వెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారాలలో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడటం వల్ల జనం పలచగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూకల ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడినదాకా మంచి బేరం కోసం ఎదురుచూసి చివరకు మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు శెట్టి. అదంతా కొండదారి. ఊరి దగ్గర ఒక కొండ మలుపులో ఒక గుహ ఉంది. అందులో దెయ్యాలుంటాయని అందరూ చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడ పట్టుకున్నది. అసలే చీకటి, గాఢాంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా, ఎవరు వారు? చీకటి పడినప్పుడు ఈ వైపుకు రావడానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని. అమ్ముడు పోని మేకను ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. ఆలస్యమైంది. ఇంకెన్నడూ చీకటి పడి ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారిన నువ్వు పో. మళ్ళా తెల్లవారే లోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏమైందని అతని పెళ్ళాం ప్రాణాలు తోడేస్తుంది. దెయ్యం ఏవిస్తుందో అది తీసుకుపోతే గాని ఆమె తనను ఇంట్లోకి అడుగు కూడా పెట్టనీయదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాళ్ళు ఇచ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి చాలా రుచిగా ఉంది, ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటుగా గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ళ ముందు పడింది. దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలో డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు. అవి 50 రూకలు. ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రి పీనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కున్నది. ఈ సంగతి ఎవరికీ చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికీ చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్లకు, చివరకు ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరూ పరమానందం చెందారు. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దెయ్యపు గుహలోకి తమ మేకలన్నీ తోలేసి వచ్చారు. తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతుండగా 25 మంది జనం గుహ బయట పోగుపడ్డారు. కానీ ఎవ్వరికీ మేకల ఖరీదు అందలేదు. కనీసం దెయ్యం కంఠమైనా వినిపించలేదు. తెల్లగా తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్లారు. గుహలో ఒక్క మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉంది. దాని మీద చిన్న రాయి బరువు పెట్టి ఉంది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది, ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిసి 100 రూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తామన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయింది. ఇంకో ఊరికి పోదామని సాయంకాలం ఈ దెయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఆలోచన కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దెయ్యాన్ని నమ్మారు. లేని దెయ్యం నాకెంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బొస్తుందనగానే కట్టకట్టుకు వచ్చి పడ్డారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తానన్న నమ్మకం నాకుంది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదివించుకుని విన్న వాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.